రాయలసీమ రాజకీయాలకు గుండెకాయ లాంటి రాజంపేట నియోజకవర్గంలో ఇప్పుడు అసలైన రాజకీయం మొదలైంది. ప్రత్యర్థులతో పోరాటం కంటే సొంత గూట్లోనే సాగుతున్న వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన రాజంపేటలో మాత్రం నేనంటే నేను అనే ఆధిపత్య పోరు కేడర్ను అయోమయంలో నెట్టిస్తోంది. ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు వర్గం ఒకవైపు, ఎలటూరు శ్రీనివాసరాజు వర్గం మరోవైపు సాగిస్తున్న ఈ అంతర్యుద్ధం రాజంపేట రాజకీయాలను వేడెక్కిస్తోంది. రాజంపేటలో కూటమి నేతల మధ్య మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు ముదురుతోంది. ఒకవైపు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిచిన టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు క్షేత్రస్థాయిలో పటిష్టమైన యంత్రాంగం తనకే ఉందని, నియోజకవర్గంలో తనదే పనిచేయని ఆయన భావిస్తున్నారు. మరోవైపు మాజీ అధికారిగా పరిపాలనా అనుభవం ఉన్న జనసేన నేత ఎలటూరు శ్రీనివాసరాజు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. విద్యావంతుడు, మృదు స్వభావి అనే ఇమేజ్తో కొత్త తరం ఓటర్లను ఆకర్షిస్తూ రాజంపేట రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య అగ్రస్థానం ఎవరిది అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అభివృద్ధి పనులు ఎవరు చేసినా చివరకు జిల్లా సాధన ఉద్యమం క్రెడిట్ విషయంలోనూ మా నాయకుడి వల్ల ఇది సాధ్యమైందంటూ ఇరు వర్గాలు పోటాపోటీకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ కంటే సోషల్ మీడియాలో ఇరు వర్గాల అనుచరులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు కూటమి పరువు తీస్తున్నాయి. కూటమి ధర్మం ప్రకారం కలిసి వెళ్లాల్సిన నేతలు ఇలా జగన్మోహన్ రాజు వర్గం, శ్రీనివాసరాజు వర్గంగా విడిపోవడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఈ ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే అది ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఇద్దరు రాజుల మధ్య ఉన్న విభేదాలను అధిష్టానం చక్కదిద్దుతుందా, లేక ఈ అంతర్యుద్ధం రాజంపేటలో కూటమి కోటను బీటలు వారుస్తుందా అన్నది వేచి చూడాలి.